హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని దినాలుగా ఈ యొక్క ప్రసంగాలే కానీ ఈ యొక్క పాటలు కానీ కొద్దిగా గ్యాప్ వచ్చినప్పటికీ ఈరోజు దేవుడు ఇచ్చిన సమయానికై దేవునికి స్తోత్రములు. ఈరోజు మీ అందరితోని ఈ వాక్యం పంచుకొని ఒక పాట పాడి వాక్యంలోకి వెళ్దామని నేను ఒకటి పాడుతున్నాను. పాదాలని కడుగనా, పరవశించి పాట పాడనా, యేసయ్యా పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, నా హృదయ గుడారంలో నీ మధుర గీతము, నా హృదయ గుడారంలో నీ మధుర గీతము, ఆలకించి ఆనందించనా, యేసయ్యా ఆరాధించి సంతోషించనా, పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, యేసయ్యా పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, నీ పాదముల్ అతి సుందరములు, కన్నీటితో కడిగి ముద్దాడనా, నీ పాదముల్ అతి సుందరములు, కన్నీటితో కడిగి ముద్దాడనా, ఏమీ ఇవ్వలేని నిరుపేదవాడిని, ఏమీ ఇవ్వలేని నిరుపేదవాడిని, ఆదరించినావు నీ కరుణ చూపి, ఆదరించినావు నీ కరుణ చూపి, పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, యేసయ్యా పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, నీ మాటలే మధురాతి మధురం, నా అంతరంగమందు ధ్యానించనా, నీ మాటలే మధురాతి మధురం, నా అంతరంగమందు ధ్యానించనా, ఆశ్రయించినాను నీ పాద శరణముల్, ఆశ్రయించినాను నీ పాద శరణముల్, చేరదీసినావు నీ ప్రేమ చూపి, చేరదీసినావు నీ ప్రేమ చూపి, పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, యేసయ్యా పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, నా జీవితం నీకంకితం, నీ ఆత్మతో నన్ను నింపవా ప్రభు, నా జీవితం నీకంకితం, నీ ఆత్మతో నన్ను నింపవా ప్రభు, నీకు వేరయి జీవించలేనయా, నీకు వేరయి జీవించలేనయా, నిన్ను కలిగినే పలిద్దునేసయా, నిన్ను కలిగినే పలిద్దునేసయా, పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా, యేసయ్యా పాదాలనే కడుగనా, పరవశించి పాట పాడనా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సదానందం గారు చక్కని పాట దేవుణ్ణి గణపరుస్తూ పాదాలనే కడగన పరవశించి పాట పాడ. హల్లెలూయా. మరి అందరూ ప్రభు దగ్గరికి వట్టి చేతులతో వస్తా ఉన్నారు, కానీ ఒక అమ్మ 120 రూపాయల సెంటు పట్టుకొచ్చి ప్రభు పాదాలను కడిగేసింది. హల్లెలూయా. అలాగే దేవుళ్ళని దీవించును గాక.
ఈరోజు మంచి సమయం ఇచ్చిన దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా రోజులైంది ఈ వర్తమానం అందియక, మరి దేవుడు ప్రేరేపిస్తేనే మరలా మరి ఈ వాక్యం చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. దయచేసి ఈ వాక్యం చెప్పేటప్పుడు దయచేసి పక్కకున్న వాళ్ళు కానీ లేకపోతే మాటలు ఆడేవారు కానీ దయచేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వినాలని క్రీస్తు పేరిట మనవి చేస్తున్నాం. హల్లెలూయా. మరి నా పేరు కె సంసోను, మాది భీమవరం అండి. నా జీవితంలో చాలా మేలు చేసిండు దేవుడు, చాలా ఉపకారాలు చేసిండు, చాలా ఆపదలు తప్పించిండు. ఇక ఆయన ఉపకారం అంటే ఇక చెప్పనలేవి కాదు. హల్లెలూయా. అందుకని మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభు. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభు. ఏ జామో ఏ గడియో రారాజై రానుండే, ఏ జామో ఏ గడియో రారాజై రానుండే. హల్లెలూయా. ఒక దినం నేను బాగా శ్రమలో ఉన్న భీమారంలో, అంతకుముందే నేను బాప్తిసం పొందిన. చిన్నప్పుడే దేవుడు మంచి పోలీసులో ఉద్యోగం ఇచ్చిండు. అయితే నేను మార్గం తప్పిపోయి త్రాగడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినందు చేత దేవుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిండు కొన్ని ఏళ్ల తరబడి. అప్పుడు కట్టిక చీకటిలో శ్రమలల్లో బాధలో ఉన్నప్పుడు ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చిండు. ఆయన ధరంపురం నుంచి, ఆయన పేరు మరి దానియేలయ్య గారు. వచ్చి నేను మరణ పడకల సమయంలో ఉన్న అన్నం లేదు, నిద్ర లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఎక్కడ నా ప్రాణం వద్దు అన్న సమయంలో ఆ దైవజనుడు ప్రభు పేరిట వచ్చి ఆయన ఒక మాట చెప్పిండు నాకు. బిడ్డా, యేసు ప్రభు నీ దగ్గరికి నన్ను పంపిండు. బిడ్డా, నువ్వు అట బ్రతుకుతావాట. హల్లెలూయా. నాకు బ్రతమని ఎవరు చెప్పలేదు. కొన్ని దిక్కులు, చాలా దిక్కుల మాంత్రికుల దగ్గరికి, గుట్టకాడికి, సుల్తానాబాద్ గుట్టకాడికి పోతే ఒక మాంత్రిక ఆయన అన్నాడు, అయ్యా నువ్వు బతుకవు అన్నాడు కట. కానీ దైవజనుడు మాత్రం చక్కటి వర్తమానం, ప్రభు వర్తమానం తెచ్చిండు. యేసు ప్రభు నిన్ను బతికేయబోతాడు. హల్లెలూయా. నువ్వు బతకబోతావు, నిన్ను క్షమించబోతాడని ఆ రాత్రి 12 గంటల వేళ ప్రభు ఏ స్థలంలో దైవజనుడు వచ్చిండో అదే స్థలంలో ప్రభు వచ్చి ఒక్కటే మాట పలికిండు నాకు, ఇదిగో నేను నిన్ను బ్రతికిస్తాను. హల్లెలూయా. అప్పటి నుంచి నేను 25 సంవత్సరాలే బతుకుతూనే ఉన్నా. హల్లెలూయా. అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నెమ్మది కలిగిస్తా ఉన్నది. హల్లెలూయా. అందుకని నేను చేసిన మేలు, దేవుడు చేసిన మేలు ఏందయ్యా అంటే, ఇప్పటి వరకు కూడా నేను ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఒక మాట అడిగిన దేవుణ్ణి, ప్రభువా ఉద్యోగం విడిచిపెడతాను మాత్రం నేను మాత్రం ఈ భూమి మీదకి వెళ్ళి పోయే వరకు భోజనం మీరే, నీళ్లు మీరే, డబ్బులు మీరే ఇయ్యాలన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు దేవుడు మాత్రం అన్ని మేళ్ళే. హల్లెలూయా. విస్తారమైన భోజనం, విస్తారమైన డబ్బులు. హల్లెలూయా. కారణం ఆయన ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకనే ఈరోజు కొన్ని దేవుని సంగతులతో మాట్లాడాలని ప్రభు పంపబడ్డం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతా ఉన్నా. దయచేసి గ్రంథం ఉన్న వాళ్ళు, బైబుల్ ఉన్న వాళ్ళు కొన్ని నిమిషాలు ప్రభు వైపు తిప్పండి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, చదువు దొరుకుతాయండి వెళ్ళలేదు ఇంత, వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొరండను కేక వినబడెను. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచిరి గాని, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోసున్నవి గనక మా నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గలవాన్ని అడిగిరి. నేను మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నా. 25వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం చదువుతా ఉన్నా. మరలా పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెళ్లి కుమారుడు అంటే ఎవరండి? ప్రభువే. హల్లెలూయా. ఎప్పుడు వస్తానని చెప్పిండు?
అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు. హల్లెలూయా. ఇంకా బైబిల్లో ఒక పదం రాసి ఉన్నది, ఆ దినములలో ఆయన వచ్చే సమయంలో ఇద్దరు పొలములో ఉందురు గాని ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు అట. హల్లెలూయా. నేను పేరు చెప్ప ఒక మందిరానికి పోయిన, నేను అప్పుడప్పుడు పంపుతాడు దేవుడు. 4 గంటలకు లేపాలని పోయిన. ఒక రూమ్లో 200 మంది పడుకున్నారు కానీ 3 లేచిండ్రు అందులోకి వెళ్ళి. మళ్ళీ ఏమంటాను ఎరికానా వాళ్ళు, మాకు నిద్ర కావాలన్నయ్యా, నువ్వు వాక్యమాధ్యమది పో అంటారు. వారందరూ కొనికి నిద్రించుచుండిరి. ఇప్పుడు నిద్ర బంగారంలాగా వస్తుంది ఒక్కొక్కళ్ళకు. మధ్యాహ్నం కూడా చాలా మంది నిద్రలే ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చాదో నిద్ర చెప్తారా మీరు? సైతానికి అనుకొకటి అర్థమైపోయింది. ఈ క్రైస్తవులు చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, ఈ దేవుని రాజ్యం పోయేటట్టున్నదని మత్తు. హల్లెలూయా. ఏంటిది? వారు మత్తు వలనను ఐహిక విచారముల వలనను తిండి వలనను, అసలు నోవ కాలంలో జలప్రలయం వస్తుందని చెప్పిండు అయ్యా జలప్రలయం రాబోతున్నది, ఓడల ప్రవేశించమంటే అక్కడ ఏం రాసున్నది? వారు తినుసు త్రాగుసు పెళ్ళాడుసు. అదే పాయింట్. హల్లెలూయా. ఇప్పుడు గట్టినే ఉన్నది. 120 సంవత్సరాలు నోవహు ప్రకటించిన ఇంటి పక్కోళ్ళు కూడా మారలేదు, ఎవరు ఓడలకు రాలేదు. ప్రభు ఒక పని చేసింది ఎరికేనా మీకు? హల్లెలూయా. 120 సంవత్సరాల తర్వాత నోవహుతో మాట్లాడుతాడు ఒక రోజు దేవుడు. ఏమని? నోవహు, ఇంకా 7 రోజులకు హల్లెలూయా ఈ భూమి మీద జలప్రలయం 40 దినములు రాత్రి పగలు కురవబోతుందని దేవుడు చెప్పిన మాట ప్రకారం నీ కుటుంబం 8 మంది మాత్రమే ఓడలు ప్రవేశించాలి. ఎవరు వీళ్ళు? నిద్రపోయేటోళ్ళు కాదు, నిద్రపోయే క్రైస్తవులు కాదు, వీళ్ళు మత్తుతో ఉన్న వాళ్ళు కాదు, తాగి నిద్రపోయేటోళ్ళు కాదు, వీళ్ళు ప్రార్థన పరులు. హల్లెలూయా. వాళ్ళ పేర్లు చెప్తాడు దేవుడు నోవహుతోటి. నోవహు, నీ కుటుంబంలో 8 మంది ఓడలో ప్రవేశించాలి. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అనుకోనని గడియలో మనుష్య కుమారుడు, మళ్ళా అదే వచనంలో 25వ వచనంలో మత్తయి సువార్తల, వారందరూ కొనికి నిద్రించుచుండిరి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు. బాగా నిద్రపోయేటోళ్ళు ఎడిపోతారో చెప్పను. అది కూడా ఈ నిద్రపోయేటోళ్ళకి ఆత్మ సరిగా ఉండదట, ప్రార్థన ఉండదు. వాళ్ళు పండుకొని లేచుడు పని అంతే, ఇక ప్రార్థన లేదు, ఏమి లేదు. అసలు క్రైస్తవుడు ఎప్పుడు లేవాలన్నట? రేయి మొదటి జామున లేచి ప్రార్థించుము. అపోస్తలుల కార్యం 2:21 ఏమున్నదంటే, అప్పుడు యేసు నామమున ప్రార్థన చేయువారు మాత్రమే రక్షణ పొందుదురు. మార్పు లేని క్రైస్తవులు, ప్రార్థన లేని క్రైస్తవులు దేవుని రాజ్యం చేరు చాలా కష్టతరమే. హల్లెలూయా. ఇప్పుడు ఏం పోతున్నాడు చాలా మంది. నేను ఇంతకుముందు ఒక ఇంటికి పోయినా 4 సార్లు పోతే కూడా పండుకొని ఉన్నాడు 10 గంటలకైనా. ఏంటి నిద్రా? గుర్తుపెట్టుకోవాలిగా. ఇక్కడ నిద్రపోయే క్రైస్తవులు పరలోకం నిద్ర ఉండదాడా? నిద్ర మానాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంది? వారందరూ కొనికి వాళ్ళందరూ ప్రపంచం అంతా నిద్రపోతాండ్రు. మంచి సమయం. తెల్లారదాకా 7 గంటల పని పని వాళ్ళు ఉన్నారు. 4 మెతుకులు ఉంటే చాలు, ఇల్లుంటే చాలు, పిల్లలుంటే చాలు, అన్ని ఉంటే చాలు, నిద్రపోతే చాలు. ప్రార్థన లేదు. హల్లెలూయా. అందుకని వారందరూ కొనికి నిద్రించుచుండిరి గాని పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా. ప్రభు ఆలస్యం చేస్తాడు ఎందుకెరికైనా? నువ్వు ఇకనైనా ప్రార్థన చేస్తావని, ఇకనైనా మార్పు చెందుతావని, ఇకనైనా ప్రభు దిక్కు తిరుగుతావని, ఇకనైనా నువ్వు మత్తు నుండి నిద్ర నుండి మానుకొని ప్రభు వైపు తిరుగుతావని ఇంకా చూస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక గాయకుడు గాయం
ఒక పాట రాసిండు. హల్లెలూయా. ఆకాశ మేఘములలో వస్తున్నాడే, దక్షిణ్యమూర్తిలలో కానరాడే, నిన్ను రక్షించి మోక్షానికి పంపుతాడే, భోగ భాగ్యంబులందు నిన్ను ఉంచుతాడే. వస్తున్నాడు యేసుదేవుడోయమ్మా, వెడలొస్తున్నాడు యేసుదేవుడోయమ్మా, రక్షించబడని వారికి చోటు లేదే, రక్షించబడని వారి చోటు లేదే, దక్షిణ్యమూర్తిలలో కానరాడే, నిన్ను శిక్షించి నరకానికి పంపుతాడే. ఈ కునికి నిద్రించే క్రైస్తవులు అందరు లేచిండ్రు. హల్లెలూయా. అందరు లేచిన కునికి పట్టు పండుకున్న వాళ్ళందరూ. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు ఆకాశంలా. అందరు లేచే వారికి 10 మందిలా 5 దీపాలన్నీ నూనెలు ఉన్నాయి. హల్లెలూయా. దీపాలు వెలుగుతా ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థన దీపం. హల్లెలూయా. ప్రార్థన ధూపం, వాక్యం. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసే వాళ్ళ దీపాలు 5 వెలుగుతా ఉన్నాయి. కనుమల్లో 5 దీపాలు ఆరిపోతున్నాయి. హల్లెలూయా. ఈ తెలివి తక్కువలు ఇప్పటికే వీళ్ళు బుద్ధి లేని కన్యకలు. హల్లెలూయా. ఏం ఆడవాళ్ళు? ఈ బుద్ధి లేని కన్యకలు ఎక్కడున్నారు? దీపాల నూనె పోయినాయి. మాకు నూనె లేదయ్యా, మాకు కొంచెం పోయమని అడుగుతా ఉన్నారు. వీళ్ళు తెలివి కళ్ళు, బుద్ధి ఉన్నోళ్ళు. హల్లెలూయా. అయ్యా, ఈ దీపాలనున్న మాది మీకు సరిపోదు, కానీ మీరు ఊర్లకు పోండి, అక్కడ పాస్టర్లు ఉంటారు, వాక్యం చెప్తారు పో అంటే ఇప్పటికే తెలివి తక్కువలే. నిద్రపోయిన వాళ్ళు వీళ్ళు. ఈ నిద్రపోయడం తెలివి ఉండదు, మైండ్ ఉల్టా పల్టా ఉంటుంది. కారణం ఏంటంటే నిద్ర. హల్లెలూయా. అందుకనే సామెత గ్రంథంలో అంటాను ఒక దగ్గర, ఇంకా కొంచెం కొనికేదను, ఇంకా కొంచెం నిద్రించేదను అనుకునేదవు, వేటగాడు వచ్చినట్టు దరిద్రం. హల్లెలూయా. ఈనాడు కొందరు ఇళ్ళల్లా, క్రైస్తవుల ఇళ్ళల్లా, హల్లెలూయా, దరిద్రం. కారణం ప్రార్థన లేదు, నిద్రపోయే క్రైస్తవులు దేవుని రాజ్యం చేరలేరు. ఇక రాసిన మాట ఏంటంటే, వారందరూ కునికి నిద్రిస్తుండిరి. ఏమైంది? 5 దగ్గర దీపాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే, వారు కొనబోవుచుండగా, వారు ఊర్లకు పోవుచుండగా ఈ బుద్ధి లేని కన్యకలందరూ, బుద్ధి లేని కన్యక అంటే ఎవరికైనా నమ్మనోళ్ళు, మారనోళ్ళు. హల్లెలూయా. ఏ సండే లెక్క చేయనోళ్ళు. ఏ సంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, స్థిరమైనది కాదురా ఈ లోకము, స్థిరకాలముండది మన భోగము. యేసు అంటే ఎవరో నువ్వు ఇప్పుడు తెలుసుకోకపోతే, అది అపోస్తలులకి 2:10-27 రాసినది. దావీదు రాజు అంటాడు, ఒకరోజు ఆయనకు దర్శనం చూపెట్టినాడు కలల. ఏంది ఆయన ఏమంటాడంటే అక్కడ, ప్రభువా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. హల్లెలూయా. పాతాళం ఉన్నది కింద. హల్లెలూయా. ఆయన భయంకరమైన అగ్నిగా రగులుతా ఉన్నది. ప్రభుని నమ్మను. అందుకని మార్క్స్ వార్త 16 అంటాడు ప్రభువే, నన్ను నమ్మిన వానికి నా రాజ్యం ఇస్తా. హల్లెలూయా. ఏ నమ్ముతుంది నమ్మకపోతుంది అయ్యా, నాకు మంచి ఇల్లు, మాకు మంచి పిల్లలు, మంచి భార్య, నాకు మంచి భర్త, ఉద్యోగము అన్నీ ఉన్నాయి, నాకెందుకా దేవుడు లేకపోతే, యేసుని జీవితంలో లేకపోతే, హల్లెలూయా, ఈ లోకం ముగింపు కాబోతాను. నాకు ఒకసారి ఒక సరైన పడుతుంది, ఇదిగో భూమిని చీకటి కమ్మబోతుంది. చీకటి అంటే ఏందనుకున్నారు? ప్రభు వచ్చే దినం నాడు. హల్లెలూయా. రాజులకు రాజై వచ్చే దినం నాడు, కోట్ల సైన్యంతో వచ్చే దినం నాడు. హల్లెలూయా. అందుకనే అపోస్తలుల కార్యాలు 2:27 రాసున్నది. 20లో యేసుక్రీస్తు మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగా మారుదురు,
అప్పుడు యేసు నామమున ప్రార్థన చేయి వారు మాత్రమే రక్షణ పొందుదురు. యేసంటే దక్షిణ్యమూర్తిలో కనరాడే. ఇప్పుడు ఏ ఇంటికి పోయి దేవుడు నాకెందుక దేవుడు, అయ్యగారు నువ్వు మా ఇంటికి అసలుకి రావాలి. హల్లెలూయా. మాకు దేవుడు బాగా తెలుసు, ఎక్కడికన్నా పోయి చెప్పుకోపో పోతా. హల్లెలూయా. ప్రభు అన్నాడు ఒక రోజు, నేను ఇద్దరిద్దరిని పంపుతున్న బిడ్డ. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టు. హల్లెలూయా. ఎవరైతే మిమ్మల్ని తోసేస్తారో తీర్పు. ఈనాడు చాలా దిక్కుల ప్రార్థనద్దు, నాకు అన్ని తెలుసు. తెలిసే సంగతి అక్కడ వినే తెలుస్తుంది. ఎక్కడ అందుకని ఇక్కడ రాయబడ్డమాట అంటే నా పేరట ఎవడైతే వస్తాడో. అయ్యా ఇదో పడతాను చూడే. అయితే ఇక్కడ ఇచ్చిన మాట ఏంటంటే వారందరూ కునికి. ఎన్ని రోజులు కునుకుతావు నువ్వు? ఈ బైబిల్లో ఒక వ్యక్తుని పేరు చెప్పనా? ధనవంతుడు అని పేరే రాయలే దేవుడు, అందుకే అలా పోతాడని. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడని ఎడల వాడు నరకముగా అగ్నిగుండంలో పడవేయబడను. హల్లెలూయా. నా దర్శనంలో మొన్న ఒక పెద్ద పుకిలింగత్తాన్ని ఎత్తుకున్నది. అది తెల్ల బట్టలు వేసుకుని ఆయన అంటాడు, ప్రభువే ఇగో నేను నిన్ను పంపుతున్నా బిడ్డ. హల్లెలూయా. నేను నీతోటే వస్తానా. హల్లెలూయా. నేను నీతోటే వస్తా ఉన్నా, నువ్వు నడు. హల్లెలూయా. యేసు పంపుతేనే వస్తా నేను. హల్లెలూయా.